అందరికీ నమస్కారం. ఈరోజు కథ ఏంటో విందామా? లేదమ్మా, స్వప్నని నువ్వు తప్పుగా అర్థం చేసుకున్నావు. ఆ అమ్మాయి అటువంటి అమ్మాయి కాదు. 10 మంది కావాలనుకునే అమ్మాయి. నలుగురిలో పెరిగిన పిల్ల. నిన్ను అంత మాట అంది అంటే నేను నమ్మలేకుండా ఉన్నాను. అలాంటి మాట బయటికి రావడానికి కారణాలేంటి? నేను పెళ్ళైన మొదటి రోజు చెప్పాను నాకున్న బాధ్యత గురించి. మనం కూడా కొన్ని చూసి చూడనట్లు ఉండాలి. కొత్తగా మన ఇంటికి వచ్చిన ఆడపిల్ల మనతోటి కలిసిమెలిసి ఉండడానికి కొద్ది రోజుల సమయం పడుతుంది అంటూ కొడుకు రమేష్ చెప్పిన మాటలు వినేటప్పటికీ రమేష్ తల్లి గీత మంచం మీద పడుకొని ఆలోచనలో పడింది. రమేష్లో ఎంత మార్పు వచ్చింది! ఇదివరకు ఎక్కువగా మాట్లాడేవాడు కాదు. ఇప్పుడు ప్రతి మాటకి విశ్లేషణ ఇస్తున్నాడు. కోడలు స్వప్నని వెనకేసుకొస్తున్నాడు. ఏదో చెప్పాలని చాలా రోజుల నుంచి ప్రయత్నిస్తున్నాడు. చెప్పలేకపోతున్నాడు. నేను బాధపడుతున్నానని పూర్తిగా విషయం చెప్పట్లేదేమో. ఎలా ఉండేవాడు, ఎలా అయిపోయాడు. ఎప్పుడూ అమ్మా అని కొంగు పట్టుకుని తిరిగేవాడు. స్కూల్లో కానీ కాలేజీలో కానీ జరిగిన ప్రతి విషయం చెప్పేవాడు. నా ప్రవర్తన వల్ల వాళ్ళు ఏమైనా బాధపడుతున్నారా ఏమో, ఎలా తెలుస్తుంది? ఎంత కష్టపడింది వీడిని పెంచటానికి. ఒక్కసారి గతం గుర్తొచ్చింది గీతకి. రమేష్కి తండ్రి శంకర్ చనిపోయేటప్పటికి 3 ఏళ్ళు. శంకర్ పెద్దగా చదువు లేకపోయినా ఏదో చిన్న వ్యాపారం చేసుకొని గుట్టుగా కాలక్షేపం చేసేవాడు. అలాంటిది ఒకరోజు హఠాత్తుగా మలేరియా జ్వరం వచ్చి సరైన వైద్యం చేయించుకోకపోవడంతో గుండె సమస్య వచ్చిన 6 నెలలలోనే చనిపోయాడు. అంత చిన్న వయసులోనే అంత పెద్ద కష్టం వచ్చినా ఎంతోమంది రెండో పెళ్లి చేసుకోమని సలహా ఇచ్చినా వాడి భవిష్యత్తు దృష్టిలో పెట్టుకొని అలా బతుకుతూ రమేష్ మీద ఆశలన్నీ పెట్టుకుని భవిష్యత్తు బంగారంలా ఉండాలని కష్టపడి ఇలా పెంచి పెద్ద చేసి గవర్నమెంట్ ఉద్యోగిని చేసి ఒక ఇంటి వాడిని చేయడానికి ఎంత కష్టపడాల్సి వచ్చింది. ఒక్కొక్కసారి రమేష్ నిద్రలో లేచి నాన్న కావాలి అని ఏడిస్తే ఏమి సమాధానం చెప్పాలో తెలిసేది కాదు. భర్త లేని ఆడది అంటే అందరికీ లోకువే. బయటకు వెళ్ళాలంటే భయం. ఏ మాట ఎక్కడి నుండి వినాల్సి వస్తుందో అని భయం. ఉద్యోగం చేసే అర్హత లేదు. భర్త తరపు ఆస్తి ఉన్నా వాళ్ళు ఎప్పుడు ఇస్తారో ఏంటో తెలియని అయోమయం. ఈలోగా శంకర్కు సంబంధించిన ఆస్తి వాటా గురించి అత్తవారితో గొడవలు, ఆర్థిక సమస్యలు, రమేష్కి ఆరోగ్య సమస్యలు, ఇంకా బయట చెప్పుకోలేని సమస్యలు ఇవన్నీ ఎదుర్కొని ఇప్పుడు హాయిగా ఉందామనుకుంటే ఎందుకో ఇప్పుడు మనశ్శాంతిగా ఉండట్లేదు. ఏదో అలజడి. తప్పు ఎవరిదో అర్థం కావటం లేదు. ఏదో ఒంటరితనం. పెళ్ళి కాకముందు రమేషు ప్రతి పనికి తోడు వచ్చేవాడు. ఇప్పుడు వాడి తప్పు కూడా లేదు. పెళ్లి చేసుకున్న అమ్మాయికి న్యాయం చేయాలి కదా. పైగా ఆఫీస్ పనులు. ఒక్క ఆదివారం తప్పితే వాడికి ఖాళీ ఉండడం లేదు. ఆ మూల గదిలో ఆ మంచం మీద ఒంటరిగా పడుకోవాలంటే ఏదో భయం. ఒకప్పుడు రమేష్తో అర్ధరాత్రి వరకు కబుర్లు చెప్పుకొని పడుకునేవాళ్ళం. ఎప్పుడైనా ఏదైనా సినిమాకి వెళ్ళాలంటే ఇద్దరూ కలిసి వెళ్ళిపోయేవాళ్ళం. ఇప్పుడు పెళ్ళైన తర్వాత వాళ్ళిద్దరికీ ఏకాంతం కావాలి కదా. మాట వరుసకైనా రమ్మని అడగరు. అయినా కానీ ఒక్కొక్కసారి సిగ్గు విడిచి అడగాలనిపిస్తుంది. ప్రతి దినచర్యలోనూ ఒంటరితనం కొట్టిచ్చినట్లుగా కనపడుతోంది. హాల్లో కూర్చొని టీవీ చూసేటప్పుడు ఆ భార్యాభర్తలు ఇద్దరూ పక్కపక్కనే కూర్చొని కబుర్లు చెప్పుకుంటూ నవ్వుకుంటూ అసలు మూడో వ్యక్తి ఉన్న సంగతే మర్చిపోతారు. పైగా భోజనాల వల్ల దగ్గర అందరూ కలిసి కూర్చొని తిన్న రోజూ లేదు. వాళ్ళిద్దరూ కలిసి లేటుగా తింటారు. గీతకి ఉన్న ఆరోగ్య సమస్యల దృష్ట్యా తొందరగా భోజనం చేయాలి. ఇది వరకు రమేష్ ఆఫీస్ నుండి రావడం ఎంత లేట్ అయినా కలిసి తినేవారు. ఎవరూ వడ్డించేవాళ్ళు
కూడా ఉండరు. ఏమిటో ఈ సమస్య. పైగా రమేషు, స్వప్న ఇద్దరూ కూడా ఉద్యోగస్తులే. ఉదయం వెళ్ళి సాయంకాలం ఎప్పుడూ ఇంటికి వస్తారు. 2 పూటలా అందరికీ వంట గీత చేస్తుంది. కనీసం ఉదయం పూటైనా స్వప్న వంటల్లో సహాయం చేయదు. దానికి తోడు ఏదైనా పదార్థం నచ్చకపోతే వెంటనే జొమాటో ఆర్డర్లు, అన్నీ డబల్ ఖర్చులు. రాను రాను ఇంటి పని అంతా చేయలేకపోతోంది గీత. అన్నీ చూస్తున్న కొడుకు రమేష్ మౌనంగా ఉండడం అర్థం కాలేదు గీతకి. ఆర్థిక స్వాతంత్రం లేని స్త్రీ పరిస్థితి మరింత దారుణంగా ఉంటుంది. అత్తవారి తరపున వచ్చిన ఆస్తి అంతా అమ్మేసి ఇల్లు కట్టడం తప్పు పని చేశాను అనుకునింది గీత. ఇప్పుడు 10 పైసలు కావాల్సి వచ్చినా కొడుకుని అడగవలసి వస్తుంది. దానికి తోడు ఈ మధ్య ఇంట్లో జరుగుతున్న గొడవలు చూసి, మీకు అంత ఇష్టం లేకపోతే మేము వేరే వెళ్ళిపోతాము అంది కోడలు. ఊహించని ఈ రకమైన సమస్యకి మతిపోయింది గీతకి. ఇన్నాళ్ళు ఎన్నో రకమైన సమస్యలను పరిష్కరించుకున్నాను. ఇప్పుడు ఈ రకమైన సమస్య నా మూలంగానే వస్తుందా? నా ఆలోచన విధానంలో మార్పు వచ్చిందా? అది కూడా స్వప్న కాపురానికి వచ్చిన తర్వాతే నాలో మార్పు వచ్చిందా? ఇది ఒక రకమైన ఈర్ష్య, లేదంటే కొడుకు చేజారిపోతున్నాడేమో అని భయమా? ఏదో నాలో ప్రవేశించింది. కాదు, ఎదుటి వాళ్ళ ప్రవర్తన కూడా. ఇప్పటి రోజుల్లో ఆడపిల్లలందరూ నా భర్త నాకే సొంతమని ఆలోచిస్తారు. తప్పులేదు. 24 గంటలు తనకి పూర్తి సమయం కేటాయించాలని అనుకుంటున్నారు. కానీ ఆ భర్త కూడా కొన్ని బాధ్యతలు ఉంటాయి. ఆ బాధ్యతలకు కూడా కొంత సమయం కేటాయించవలసిన అవసరం ఉంది. అది కూడా ఆలోచించాలి. ఈ కాలం పిల్లలు, ఈ కాలం వాళ్ళు చాలా తెలివైన పిల్లలు. ఎదుటి వాళ్ళదే తప్పనే పరిస్థితులు సృష్టిస్తారు. ప్రతిరోజు వాళ్ళతో మంచిగా గడపాలని ఆలోచిస్తా. తెల్లవారేసరికి ఏదో ఒక సంఘటన జరిగి అప్రయత్నంగా నోటి వెంట మాటలు వచ్చేస్తున్నాయి. ఆ సమస్య నా ఒక్కదాని మూలాన్ని వస్తుందా? కాదు, 2 చేతులు కలిస్తే గానీ ఎప్పుడు చప్పట్లు రావు. అలాగే ఎదుటి వాళ్ళు ఒక మాట అంటే మనం కూడా ఒక మాట అంటాం. ఎదుటి వాళ్ళకి సపోర్ట్ ఉంది. కొడుకు కూడా తల్లిది తప్పని మాట్లాడుతున్నాడు. ఇన్నాళ్ళు స్వార్థం లేకుండా పెంచి పెద్ద చేసిన కొడుకు తననేనా తప్పు పట్టడంతో గీత తట్టుకోలేకపోయింది. గీతకి కూడా వయసు మీరిపోతోంది. ఎప్పటిలాగా చాకరీ చేయలేకపోతోంది. పోనీ కొడుకు తల్లి పరిస్థితి చూసి ఒకరోజైనా తన భార్యని వంట చేయమని చెప్తాడు అని ఎదురు చూసేది గీత. ఆ మాట ఎత్తట్లేదు రమేష్. శంకర్ కనుక బ్రతుకుంటే గీత పరిస్థితి వేరే విధంగా ఉండేది. మానసికంగా ఎంతో బలం ఉండేది. అనేక సమస్యలకి పరిష్కారం దొరికేది. మనసులో ఉన్న బాధను చెప్పుకోవడానికి మంచి బంధం కదా భర్త. ఇప్పుడు ఎవరితో చెప్పుకుంటుంది? పైగా ఇంట్లో తండ్రి ఉంటే పిల్లలు ఎక్కువగా మాట్లాడరు, భయపడతారు. పోనీ ఈ వయసులో ఇంకో రకంగా ఆలోచిద్దామంటే అది కుటుంబాలకు చెడ్డ పేరు తీసుకొస్తుంది అని భయం. కోడల దగ్గర కూడా లోకువైపోతాము. పోనీ ఆశ్రమానికి వెళ్ళిపోదామంటే రమేష్ని లోకం అదోలా చూస్తుంది. రాను రాను ఇంట్లో సమస్యలు పెరుగుతాయే తప్పితే మాటలతో ఈ రోజుల్లో సమస్యలు పరిష్కారాలు కావు. ఎవరి స్వార్థం వారిది. కడుపుని పుట్టిన పిల్లలైనా వాళ్ళ బాధ్యతలు వాళ్ళకి వచ్చిన తర్వాత కొంత మార్పు వస్తుంది. మార్పు అనివార్యం. దానికి తోడు ఆరోగ్యం కూడా సరిగా ఉండట్లేదు. ఈ వయసులో ఈ అనారోగ్యంతో మనసు ప్రశాంతంగా ఉండాలి అనుకునింది. అసలా ఒక్కసారి హార్ట్అటాక్ వచ్చి తగ్గింది. ఈ మధ్యకాలంలో ఈ సమస్యలతోటి డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు అల్లా బీపీ మాత్రల డోసేజ్ పెంచేస్తున్నారు. ఇది సినిమా కాదు. చేతలతోటి, చర్యలతోటి, మాటలతోటి మనసు మార్చేసుకోవడానికి. ఇలా తీవ్రంగా ఆలోచించుకుంటూ, జరిగినవన్నీ తలుచుకొని బాధపడుతూ, తట్టుకోలేని గుండెను తిట్టుకుంటూ ఒక స్థిర నిర్ణయానికి వచ్చి ఎప్పటికో నిద్రలోకి జారుకునింది గీత.
కానీ అది ఆఖరి నిద్ర అవుతుందని ఆమె కూడా తెలియదు. ఒక దేవుడికి తప్ప. నిన్నటి వరకు బాగానే ఉన్నారే, నిద్రలోనే గుండె ఆగిపోయినట్టుంది అనుకున్నారు అందరూ. కానీ అసలు నిజం తెలిసిన వాళ్ళు మౌనంగా ఉండిపోయారు. ఎంతోమంది గీత లాంటి వాళ్ళు జీవితం గడుపుతున్నారు, కానీ సుఖంగా మటుకు కాదు. ఫ్రెండ్స్, ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సన్ పాజిటివ్ థాట్స్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి.